హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లిఖిత వ్లాగ్స్. మీకైతే ఈరోజు వంటింట్లో ఒక చిట్కాని చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఈ చిట్కా అనేది వంటింట్లో మనం ఫ్రైలు అయ్యి బాగా వేయించినప్పుడు కానీ, డీప్ ఫ్రైలు లేదంటే అప్పడాలు, నైవేద్యం టైంలో బూరెలు అవి వేసినప్పుడు చీరేస్తూ ఉంటుంది కదా, మనకి కింద మడ్డిలాగా నల్లగా అనేది కడుతుంది. దాన్ని ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఒకవేళ మనం ఫిల్టర్ చేసినా కానీ మొత్తం అంతా ఆయిల్ అంటుపోయినట్టు ఉంటుంది. అందులోనే ఆయిల్ ఎక్కువగా కూడా దిగిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి. మీకు పైన చూపిస్తున్నాను చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా ట్రై చేసేయండి. చూడండి, ఇది మనకి నల్లగా ఉన్న మడ్డి అంతా కిందకి ఉంది. మనం పొయ్యి మించి తీసాక మడ్డి అనేది ఇలా కిందకు వచ్చేస్తుంది కదా. ఈలోపు కార్న్ఫ్లవర్ తీసుకున్నాను, అదేనండి మొక్కజొన్న పిండి. ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి. మీకు డీమార్ట్లో కానీ కిరాణా షాపులో కానీ అవైలబుల్గా ఉంటుంది. ఇందులోనే వాటర్ వేసుకుని కలుపుకోవాలి. బాగా కలపాలి, ఉండలు లేకుండా అయితే కలపండి. బాగా కలపాలండి, ఉండలు అనేది ఉండకూడదు. ఉండలు ఉంటే కనుక చీరేసినట్టు కట్ట అయిపోతుంది మనకి. చూడండి, ఈ విధంగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే మనకి ఆయిల్లోని మడ్డి అంతా కిందకి దిగిపోయింది కదా, ఇందులోనే మనం ఈ లిక్విడ్ని అయితే వేసేయండి. అది కార్న్ఫ్లవర్ ఉంది కదా, ఈ వాటర్ని అయితే ఇందులో వేసుకుని బాగా అయితే కలపాలండి. మొత్తం అంతా కలిసేటట్టు అయితే బాగా షేక్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. చూడండి, కలపడం వల్ల మనకి ఇదొక కలర్లో చూడండి అలా వస్తుందో, పైన చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక స్టవ్ మీద అయితే పెట్టండి. ఇలా వేడి చేయడం వల్ల ఒక 2 మినిట్స్లో మొత్తం అంతా దగ్గరికి అనేది వచ్చేస్తుంది. ఇలా ఒక జల్ల టైప్లో మీకు ఏర్పడుతుంది. దాన్ని అయితే తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా వచ్చిందో మనకి. ఇలా కార్న్ఫ్లవర్ అనేది యూజ్ చేయడం వల్ల చూసారా మనకి ఎంత ఈజీగా వచ్చేసింది. ఇలా వేయడం వల్ల మనకి ఆయిల్ కూడా ఎక్కువగా అవ్వదు, మనకి వేస్ట్ అనేది అవ్వదు. ఇలా ట్రై చేయండి. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో, ఫస్ట్ వచ్చిన ఆయిల్ లాగే ఉంది కదా మనకు కూడా. మీరు ట్రై చేయండి, అలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.